హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మగేష్, మీ ఏవి కన్సల్టెంట్. అండ్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఇన్స్టాల్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈ ఇన్స్టలేషన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్. అండ్ ఈ ఫార్మ్ హౌస్ లో ఏమేమి చేసామో ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో లార్జ్ డయాగ్నల్ ఇది. సో డయాగ్నల్ చూస్తే 294 ఇంచ్ డయాగ్నల్ ఇది. అలెక్సా స్విచ్ ఆన్ ద ప్రొజెక్టర్ అనగానే ఇక్కడ ఏమవుతుందంటే వెనకాల నుంచి నాకు ప్రొజెక్టర్ అనేది కింద దిగుతుంది. సో సీలింగ్ ఇస్ హై అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగే లేదు. దీంట్లో ఒక్క బటన్ ప్రెస్ చేయగానే కంప్లీట్ సినారియోస్ అన్ని చేంజ్ అవుతాయి. అండ్ ఈ విధంగా మనకి కర్టన్ ఆపరేషన్స్, లైటింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా టాప్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ లో కంప్లీట్ గా ఒక స్టీరియో ఇమేజింగ్ క్రియేట్ చేసి ఒక మ్యాసివ్ ఎల్ఈడి వాల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇట్స్ అవుట్డోర్ ఎల్ఈడి వాల్ విచ్ ఇస్ ఫ్రంట్ కార్ లాంచ్ ఏరియాకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కార్ రాబోతుంది. సో ఈ కార్ వచ్చేసి ల్యాంబోర్గిని కార్ కోసం పెట్టున్నాము. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పూల్ చూడొచ్చు. సో ఈ పూల్ దగ్గర కూడా ఆడియో ఇచ్చున్నాము. సో దిస్ ఇస్ ఫ్రమ్ మొత్తం హౌస్ ఏదైతే ఉందో ఈ కంట్రోల్ రూమ్ ఏదైతే మనకి థియేటర్ బ్యాక్ సైడ్ ఉందో ఈ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ అవుతుంది. అండ్ ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్ యూజింగ్ కంట్రోల్ 4. సో స్టార్టింగ్ విత్ ఎల్ఈడి వాల్. ఈ గార్డెన్ స్పేస్ ఏదైతే మనకి 50 feet విడ్త్ ఉన్నది అండ్ లెంత్ ఆఫ్ అబౌట్ 120 feet లెంత్ ఉన్న గార్డెన్ ని డ్రైవ్ చేయడానికి, ఇక్కడ డీజే పార్టీస్, లైవ్ పార్టీస్ ఇవన్నీ హోస్ట్ చేయడానికి, విత్ క్రికెట్ మ్యాచెస్ అండ్ మూవీ వాచింగ్ చేయడానికి వాట్ వీ హావ్ డన్ ఇస్ వీ హావ్ ఇన్స్టాల్డ్ 2 speakers in the left and right with a 12-inch drivers వాడి 2 dual 12-inch speakers. ఈ మ్యాసివ్ స్క్రీన్ ఏదైతే మనకి ఎల్ఈడి వాల్ డిజైన్ చేసామో దాని కింద సబ్-వూఫర్స్ యూస్ చేసి సిఎస్సి నుంచి dual 18-inch సబ్-వూఫర్స్ 2 numbers వాడి ఆల్మోస్ట్ 4 18-inch డ్రైవర్స్ ఉన్నాయి. ఈ కంప్లీట్ గార్డెన్ లో డీజే అనేది సెటప్ చేయడానికి సెటప్ చేసాము అనమాట. డిజైన్ చేసి దాన్ని క్యాలిబ్రేట్ చేసాము యూజింగ్ సిస్టమ్స్. అండ్ మ్యాసివ్ ఎల్ఈడి వాల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇట్స్ అవుట్డోర్ ఎల్ఈడి వాల్ విచ్ ఇస్ ఫ్రంట్ యాక్సెస్ ఎల్ఈడి వాల్. దీంట్లో కూడా మైక్రో డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఎల్ఈడి వాల్ సైజ్ కూడా క్లోజ్ టు క్లోజ్ 183 ఇంచ్ డయాగ్నల్ అనమాట. 13.5 by 6.5 అనమాట సైజ్, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ వి ట్రై టు ఫిట్ ద ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ మల్టీపర్పస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ రేషియో. ఇక్కడ వాడిన పిక్సెల్ పిచ్ వచ్చేసి ఎల్ఈడి వాల్ ది 2.5 పిక్సెల్ పిచ్. సో దిస్ ద ఫైనెస్ట్ పిక్సెల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద అవుట్డోర్. దీన్ని కూడా కంప్లీట్ గా లైటింగ్ కంట్రోల్ చేయడానికి వాట్ వి హావ్ డన్ ఇస్ వి హావ్ ఇంటిగ్రేటెడ్ విత్ లైటింగ్ సెన్సర్స్. అండ్ ఆటోమేటిక్ గా మనకి డే టైం అయితే హై బ్రైట్నెస్, నైట్ టైం అయితే లో బ్రైట్నెస్ లో ఆటోమేటిక్ గా ఈ సెన్స్ అయ్యి కంట్రోల్ సిస్టమ్ నుంచి ట్రిగర్ అయ్యి కంప్లీట్ గా ఈ లైటింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా మల్టీపర్పస్ గా ఇన్స్టాల్ చేసి మల్టీపర్పస్ గా డిజైన్ చేసి ఈ ఎల్ఈడి వాల్ ని తీసుకొని వచ్చాం. సో విత్ డిఎస్పి బేస్డ్ యాంప్లిఫైర్ ఇవన్నీ కంప్లీట్ గా చూపించడానికి, ఆపరేట్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి we have chosen a rack. మొత్తం హౌస్ ఏదైతే ఉందో ఈ కంట్రోల్ రూమ్ ఏదైతే మనకి థియేటర్ బ్యాక్ సైడ్ ఉందో ఈ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ అవుతుంది. అండ్ ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్ యూజింగ్ కంట్రోల్ 4. సో ఇది ఏదైతే మనకి ఈ ర్యాక్ లో 42 ర్యాక్ స్టాండింగ్ ఉందో దాంట్లో ఎక్విప్మెంట్స్ వచ్చేసి మన టాప్ సెక్షన్ లో అవుట్డోర్ గార్డెన్ స్పేస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పవర్ యాంప్లిఫైయర్స్. సో ఇట్స్ హై పవర్ యాంప్లిఫైయర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1200 watts at 8 ohms ఉన్న టాప్ కి డ్రైవ్ అవుతుంది లెఫ్ట్ అండ్ రైట్ లో. అండ్ ఇది సబ్స్ వచ్చేసి మనకి 1800 watts at 8 ohms ఉన్న సబ్స్ కాబట్టి dual 18-inch ఈచ్ సబ్ ఊఫర్. సో ఇక్కడ 4 18-inch సబ్ ఊఫర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దానికి ఒక పవర్ యాంప్లిఫైయర్ అండ్ ఈ స్పీకర్ ఈక్యూస్ అండ్ ప్రీసెట్స్ ఇవన్నీ కూడా లోడ్ చేయడానికి ఒక డిఎస్పి తీసుకోవడం జరిగింది. అండ్ దీన్ని కూడా క్యాలిబ్రేట్ చేయడం జరిగింది యూజింగ్ సిస్టమ్స్. సో ఇవన్నీ క్యాలిబ్రేట్ చేసి ఫేస్ అలైన్ చేసి డెసిబుల్స్ అని కరెక్ట్ సెట్ చేసి ఈక్వలైజ్ చేసి దీని పారామీటర్స్ ఏదైతే మనకి స్పీకర్ క్యారెక్టర్ పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్వీక్ చేసి దీంట్లో లోడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఒక ప్రీసెట్ సేవ్ చేయడం జరిగింది. అండ్ దీని కంటెంట్ వచ్చేసి మనకి ఎన్ఏడి ప్రాసెసర్, ప్రీయాంప్ ప్రాసెసర్ నుంచి వస్తుంది. సో దీనికి వచ్చేసి యాపిల్ టీవీ కనెక్ట్ చేసి వీఆర్ పవరింగ్ అప్ దిస్ అమేజింగ్ ఎల్ఈడి వాల్ విచ్ ఇస్ ఇన్స్టాల్డ్ అవుట్ సైడ్. కంప్లీట్ ఏదైతే అవుట్డోర్ సిస్టమ్, ఇండోర్ సిస్టమ్ కూడా ఇక్కడ ఒక యాప్ నుంచి కంట్రోల్ అయిపోతుంది. ఈ యాప్ లో వచ్చేసి మనకి అన్ని ఉన్నాయి. సో ఈ యాప్ లో మనకి వాల్యూమ్ లెవెల్ అనేది కంట్రోల్ చేస్తాము. ఇప్పుడు సో అక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎంత పర్సెంటేజ్ కావాలంటే అంత పర్సెంటేజ్ పెట్టుకొని మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. అండ్ ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ పెట్టి మనం ఆపరేట్ చేసుకుంటాము. కావాలంటే అక్కడ చూడొచ్చు కంప్లీట్ గా మనకి ఇది ఆపరేట్ అవుతుంది మెనూ కొట్టేసి. సో ఈ కంప్లీట్ ఆటోమేషన్ లో ఇంటిగ్రేట్ అయిపోయి అండ్ అమేజింగ్ గా మనకి కంట్రోల్ అయిపోతుంది. The clarity that you can hear right now is so sweet. So once the phase alignment is done, the audio clarity and the video clarity, it's amazing. Actually, this is the sweetest sound that you could hear from the kind of budget system.
ఈ పార్టీ ఇక్కడ మాత్రమే కాకుండా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనం హోమ్ థియేటర్ లో కూడా తీసుకొని వెళ్ళిపోతాము. సో నౌ కమింగ్ టు ఇంత పెద్ద స్పేస్ ఏదైతే మనకి అంత 40 feet లెంత్ ఉన్న స్పేస్ కి అండ్ 25 feet ఉన్న స్పేస్ కి ఏం డిజైన్ చేయాలి ఆడియో వీడియో అనేది ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ వాడిన స్పీకర్ బ్రాండ్ వచ్చేసి KRA నుంచి వాడినాము. అండ్ ఈ స్పీకర్స్ వచ్చేసి కంప్లీట్ గా మనకి బిహైండ్ ద స్క్రీన్ నుంచి మనకి 40 feet త్రో ఇస్తుంది విత్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. అండ్ దీన్ని ఇమర్సివ్ ఫార్మాట్ లో బ్లెండ్ చేయడానికి మనకి సరౌండ్స్ లో తీసుకున్నాము క్యామోఫ్లాజీ స్పీకర్స్ ఇన్సైడ్ ద పెల్మెట్. సో సైడ్ లో చూడొచ్చు మీరు పెల్మెట్ లో ఆ స్పీకర్స్ అనేది బ్లెండ్ చేసాము. అండ్ కంప్లీట్ గా మనకి ఫ్రంట్ లో 3 స్పీకర్స్ అండ్ 2 సబూఫర్స్ అండ్ సైడ్ లో వచ్చేటప్పటికి మనకి 1 2 3 4 సరౌండ్స్ తీసుకున్నాము. అండ్ సీలింగ్ లో వచ్చేసి 4 అట్మోస్ స్పీకర్స్ తీసుకున్నాము. ఈ అట్మోస్ లో కూడా KRA స్పీకర్స్ ని బ్లెండ్ చేయడం జరిగింది. సో వైపర్ తీసుకున్నాము అట్ ద రేర్ సైడ్ ఫోకసింగ్ ఆన్ టు ద బార్ సో దట్ ఇట్ కెన్ ఆల్సో బి యాక్టింగ్ లైక్ అ DJ space or a dance floor once it is party mode is on. Finally we have done a massive screen size. ఇక్కడ స్క్రీన్ సైజ్ వచ్చేసి ఇట్స్ అ షాకింగ్ స్క్రీన్ సైజ్. సో అమేజింగ్ 22 feet width by 10 feet height అనమాట. సో ఇదే మ్యాసివ్ స్క్రీన్ మీరు చూసేది. అండ్ ఇట్స్ అ పర్ఫరేటెడ్ గ్రే స్క్రీన్ విత్ హై గెయిన్ అనమాట. ఆల్మోస్ట్ ద గెయిన్ ఇస్ 1.3 grain. సో ఇట్స్ లార్జ్ డయాగ్నల్ ఇది. సో డయాగ్నల్ చూస్తే 294 inch డయాగ్నల్ ఇది. కస్టమైజ్ టోటల్లీ కస్టమైజ్ చేయించి ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎండ్ టు ఎండ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 2 inches గ్యాప్ తో అటుపక్క 2 inches గ్యాప్ తో పైన 3 inches గ్యాప్ తో మౌంట్ చేసిన స్క్రీన్ ఇది. ఇంత పెద్ద మ్యాసివ్ స్క్రీన్ ఉందని కూడా తెలియదు. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఇంటీరియర్ లో బ్లెండ్ చేసాము. దిస్ ఇస్ అమేజింగ్లీ కస్టమైజ్డ్ సొల్యూషన్ దట్ వి హావ్ గివెన్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి వి వర్ నాట్ ఏబుల్ టు మౌంట్ ద ప్రొజెక్టర్ ప్రాపర్లీ బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ ఏరియా డెసిగ్నేటెడ్ ఇన్ దిస్ 40 feet రూమ్ అనమాట. ఈ 4 feet అనేది మనకి దొరికింది ప్రొజెక్టర్ ఇన్స్టాల్ చేయడానికి ఈ 40 feet రూమ్ లో. ఎందుకంటే ఇక్కడ సీలింగ్ ఇస్ హై అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ ఏ లేదు. సో ఈ 4 feet హైట్ లో ఫిట్ అయ్యేటట్టు అండ్ అట్ ద త్రో డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 20 feet లో మనకి ఇంత మ్యాసివ్ 300 inch డయాగ్నల్ చేయాలి అంటే ఇట్స్ అ సూపర్ ఛాలెంజ్ దట్ వి హావ్ అచీవ్డ్ సచ్ అ బ్యూటిఫుల్ లెగసీ ఇన్స్టాల్ అనుకోవాలి దీనికి. అండ్ దీన్ని మళ్ళీ ప్రొజెక్టర్ కూడా కనపడకుండా దిస్ హ్యాస్ టు గెట్ కన్సీల్డ్ బికాస్ దిస్ ఇస్ అ మల్టీపర్పస్ స్పేస్ అండ్ నాట్ అ డెడికేటెడ్ హోమ్ థియేటర్. సో ఈ ప్రొజెక్టర్ కన్సీల్ చేయడం కూడా ఇట్స్ ఆర్ట్ వర్క్ దట్ వి హావ్ డన్. కంప్లీట్ గా మనకి పైన ఆ వుడెన్ సీలింగ్ తో పాటు మర్జ్ అయిపోతుంది మనకి చూస్తే. అండ్ ప్రిసైజ్ గా దింపాలి, ఎగ్జాక్ట్ గా ఫుల్ గా ఇమేజ్ నింపాలి. అలెక్సా స్విచ్ ఆన్ ద ప్రొజెక్టర్ అనగానే ఇక్కడ ఏమవుతుందంటే వెనకాల నుంచి నాకు ప్రొజెక్టర్ అనేది కింద దిగుతుంది. సో ఈ మ్యాసివ్ 300 inch డయాగ్నల్ ని పవర్ అప్ చేయడానికి మనం వాడింది 8000 lumens హై బ్రైట్నెస్ ప్రొజెక్టర్ ఫ్రమ్ ఎప్సన్. ఈ సీటింగ్ ఏదైతే చూస్తున్నారో ఇది కూడా డిఫరెంట్లీ డిజైన్ సీటింగ్ అండ్ ఇది కంప్లీట్ గా అసిమెట్రికల్ సీటింగ్ అంటారు దీన్ని. మల్టీపర్పస్ గా వాడాల్సిన ఒక సీటింగ్ అలైన్మెంట్ ఇది. సో మనకి మూవీ అప్లికేషన్ కానివ్వండి ఒక విధంగా వాడతాము, మీటింగ్ అనుకోండి అంటే కూర్చొని మాట్లాడుతున్నారు దానికి ఒక విధంగా అలైన్ చేసుకోవచ్చు. సో దిస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అలైన్మెంట్ అండ్ దిస్ ఇస్ బీన్ అ ట్రెండ్ ఇన్ మల్టీపర్పస్ స్పేసెస్ నౌ డేస్. ఇది కాకుండా వెనకాల చూస్తే బ్యూటిఫుల్ గా మనకి వెనక నుంచి కూడా కూర్చొని చూసేటట్టు ఈ బార్ టేబుల్ అనేది ఉంది. అండ్ వెనకాల చూస్తే ఇది అమేజింగ్ డిజైన్ ఏదైతే మనకి బార్ డిస్ప్లే ఉందో. సో దిస్ ఇస్ అ హైలైట్ ఆఫ్ ద ఎంటైర్ రూమ్ అనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఆటోమేషన్ ప్యానల్ లో ఈ బ్యూటిఫుల్ ఆటోమేషన్ ప్యానల్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ బ్యూటిఫుల్ ప్యానల్ లూట్రాన్ తో ఇంటిగ్రేట్ అయి ఉంది. అండ్ దీంట్లో ఒక్క బటన్ ప్రెస్ చేయగానే కంప్లీట్ సినారియోస్ అన్ని చేంజ్ అవుతాయి. అండ్ ఈ విధంగా మనకి కర్టన్ ఆపరేషన్స్, లైటింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సినారియోస్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ కర్టన్ చూడొచ్చు మీరు, కర్టన్ అక్కడ పైకి లేయడం చూస్తున్నారు. ఇవన్నీ కూడా మేము NAD AV రిసీవర్ లో కంప్లీట్ గా ప్రోగ్రామ్ చేసి డిఫరెంట్ సినారియోస్ కి ఆటోమేట్ చేసి అండ్ DJ పార్టీస్, మూవీస్, మల్టీ రూమ్ ఆడియో, యూట్యూబ్ సాంగ్స్, కరోకే అండ్ వాట్ నాట్ ఎవ్రీ అప్లికేషన్ ఇస్ క్యాటర్డ్. అండ్ ప్లస్ ఈ ఏరియా కాకుండా ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఫ్రంట్ కార్ లాంచ్ ఏరియాకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కార్ రాబోతుంది, Lamborghini కార్ కోసం పెట్టున్నాము. సో ఇక్కడ కూడా KRA స్పీకర్స్ తో బ్లెండ్ చేసాం సో దట్ ద టోనాలిటీ ఇస్ మ్యాచింగ్ అండ్ వీ హ్యావ్ అ నైస్ యూనిఫామ్ టోనాలిటీ వెన్ దెర్ ఇస్ అ పార్టీ హ్యాపెనింగ్. సో సేమ్ మ్యూజిక్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, Apple TV టు ఈ ఏరియాకి కంప్లీట్ గా ఇమర్సివ్ గా సీమ్లెస్ గా ఏ యాప్ వాడకుండా డైరెక్ట్ గా ఎయిర్ ప్లే 2 లో చేసుకునేటట్టు మేము ఇచ్చున్నాం. ఇక్కడ
ఫెసిలిటీస్. అండ్ ఫైనలీ బయటకు వచ్చేస్తాం. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పూల్ చూడొచ్చు. సో ఈ పూల్ దగ్గర కూడా ఆడియో ఇచ్చున్నాము. సో దిస్ ఇస్ ఫ్రమ్ బోస్, అండ్ బోస్ లో 360p అన్న బ్యూటిఫుల్ స్పీకర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ గార్డెన్ స్పీకర్స్, అండ్ ఈ గార్డెన్ స్పీకర్స్ ని పవర్ అప్ చేయడానికి మేము వాడిన బ్యాక్ ఎండ్ వచ్చేసి బ్లూ సౌండ్ అని ఒక అమేజింగ్ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. సో చూసారు కదండి, ఈ మ్యాసివ్ ఫార్మ్ హౌస్ లో మ్యాసివ్ ఇన్స్టలేషన్ అండ్ ఈ కాంప్లెక్స్ ఇన్స్టలేషన్స్. అండ్ సో ఇలాంటి కాంప్లెక్స్ ఇన్స్టలేషన్స్ కోసం యూ నో హూమ్ టు గెట్ ఇన్ టచ్, అండ్ యూ నో హూ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. సో ప్లీజ్ get in touch with us. You can see our contact details in the description below. So thank you so much for watching, and you know what to do. Hit the bell icons, like icon and the subscribe button so that you do not miss out the next video, which is gonna be even more surprising and even more interesting than our previous videos.